పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అయితే చాలామంది రీసెంట్గా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత డబ్బా కొడుతున్నాం అని ఇంకోటి అనుకుంటున్నారు. కొట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ మీడియా ఛానల్ ప్రజమైన ప్రజ ప్రధానంగా చెప్పాలంటే బలమైనటువంటి శాటిలైట్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ లేవు. ఆయన సోషల్ మీడియానే ఆయన బలం. అందుకని ఆయన చేసేటువంటి మంచి పనులు ఎవరు ఎక్కడ బయట పెట్టరు. ఏదో చిన్న మిస్టేక్ జరగకపోయినా దాన్ని ఎక్కువగా ప్రధాన మీడియాలన్నీ కూడా ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారని గగ్గోలు పెట్టేస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు కోసం తన స్టార్డమ్ని, తన ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, కొన్ని కోట్ల రూపాయల వచ్చేటువంటి ఆదాయాన్ని వదులుకొని ప్రజల కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కోసం చెప్పాలి. అది డబ్బా అనుకుంటారో ఇంకొకటి అనుకుంటారో, ఎవడు ఏమనుకున్నా సరే ఏమాత్రం భయపడను, ఏమాత్రం బాధపడను. మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఎన్నైనా చేసుకోండి, ఏదైనా అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఆయన నాయకత్వం, ఆయన ఆలోచనలు, ఆయన కల్మషం లేని ఆయన సిద్ధాంతాలు, ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి ఆయన ఈ దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా 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 అవసరం. రేపటి తరానికి ఇంకా అవసరం. అలాంటి గొప్ప నాయకుడి గురించి పదే పదే చెబుతానే ఉంటాను, చెప్పి తీరుతాను. ఇది ప్రధానంగా మనం చూసుకుంటే. ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత బలమైనటువంటి విజయాన్ని అందుకున్నారో మనకు తెలుసు. ఒక దశాబ్ద కాలం యుద్ధం తర్వాత పోటీ చేసినటువంటి 2 చోట్ల ఒకసారి ఓడిపోయి కూడా పిఠాపురంలో గెలవటమే తన బలమైనటువంటి పనిగా పెట్టుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ఆదరిస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. అలాంటి పిఠాపురం ప్రజలు కూడా ఎన్నో ప్రలోభాలకి, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో దాడులకి భయపడకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు పిఠాపురానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కావాలి. అంత గొప్ప మానవతా విలువలు ఉన్నటువంటి వ్యక్తిని మనం పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీకి, ఈ రాజకీయాల్లోకి ఒక శక్తిగా మనం పంపించాలి అని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తాను కదా, గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప నాయకుడు కాబట్టే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. తన కష్టార్జితమే ఎంతో డబ్బులు ఇచ్చి ఎంతోమందికి ఆయన ఎడం చేత్తో ఇచ్చినవి కూడా కుడి చేతికి తెలియకుండా ఇచ్చేటువంటి దానాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేస్తారంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా డబల్ చేశారు. ఆయన డబ్బులు, ఆస్తులు, పిల్లల పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు అన్నీ కరిగిపోతున్నా, పిల్లల గురించి, కుటుంబం గురించి అన్నిటిని వదిలేసి ఇంకా గతంలో ఎంత ఇచ్చారో దానికి ఇంకా డబల్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. తిరిగి ప్రభుత్వానికే తన డబ్బుని ఇస్తున్నటువంటి వ్యక్తి అనుకోవాలి. ఎందుకంటే ఎన్నో పంచాయతీలకి ఆయన సొంత డబ్బులు ఇచ్చి అక్కడ ఇంత బడ్జెట్ అవుతుంది అంటే ఒక 10 లక్షలు తగ్గుపోతున్నా సరే నేను ఇస్తాను, చేసేయండి, పని మాత్రం ఆగకూడదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లక్షణాలు. ఇది ప్రజల కోసం ఆయన పడేటువంటి తపన. అలాంటి గొప్ప నాయకుడు పిఠాపురంలో గెలిచిన తర్వాత పిఠాపురాన్ని అన్ని విధాలా ఆదుకుంటాడు కదా. అది రోడ్లు వేస్తారో, డ్రైనేజీలు కడతారో, లేదంటే కరెంట్ ఇస్తారో, విద్యను చదివిస్తారో, పెన్షన్లు ఇస్తారో, లేదంటే ఏదో పథకాలు ఇస్తారులే అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి ఆలోచించేటువంటి నాయకుడు, అంతకు మించి గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ కళల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారికే కావాలి. ఆయనకి వాళ్ళు చెప్పకపోయినా తెలుసుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ గారు. రీసెంట్గా మనందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు దాదాపు 42 మందిని, తల్లి తండ్రి లేనటువంటి పిల్లల్ని ఆయనే తన సొంత డబ్బులతో అక్కడి నుంచి వెతికి వాళ్ళందరినీ ఇక్కడికి విజయవాడ తీసుకొచ్చి ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టుకుని ఐడెంటిఫికేషన్ కూడా ఒక కలెక్టర్లకు అప్పచెప్పి, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడొద్దు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందిని చూడండి, వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి ఎవరు చదివించే వాళ్ళు లేరా, వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా, నేనున్నాను, అన్నీ తానై నేను చూసుకుంటాను అని చెప్పి 10 మందినో 5 మందినో ఇచ్చేసి పేపర్లోనూ వీటిలోనూ ఏపిచ్చేసుకుని వదిలేయచ్చు. అలా కాదు, ఎంతమంది ఉంటారో అంతమందిని ఐడెంటిఫై చేయండి, అంతమందిని తీసుకురండి. ఇది నేను చెప్పిన మాట కాదు.
కాకినాడ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చెప్పినటువంటి ఆదేశాలకి చెప్పినటువంటి వ్యక్తి. ఒకసారి నేను మీకు అది వినిపించే పని కూడా చేస్తాను. ఈ గ్యాప్ కట్ చేయండి. రైట్. చార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్ గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదే విధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం. సార్ ఇట్లాంటి మోటివేషన్లో మేమందరం బాగా అవడానికి వల్ల మాకు చాలా సంతోషం వచ్చు. ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికీ సమానంగా చూసి అందరికీ మన దగ్గర ఎవరు. అది కాకినాడ కలెక్టర్ గారు మాట్లాడేది. అంటే కులాన్ని మతాన్ని ఏమీ చూడొద్దు, వాళ్ళ ఇబ్బందిని చూసి వాళ్ళని తీసుకురండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంటే ఎవరైనా ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరైనా రాజకీయ నాయకులు అయిపోతారు, ఎవరైనా వాళ్ళ తండ్రి వారసత్వంలోనో తాత వారసత్వంతోనో లేదంటే వాళ్ళ వార్డు మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తి కూడా కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆస్తుల్ని మరీ కరగబెట్టుకుని మరీ రాజకీయాన్ని చేస్తున్నారు. ఇది ఆయన ఏదో బాగుండడం కోసం కాదు. ఆయన బాగుండాలనుకుంటే సినిమాలో ఇప్పుడు ఆయన వెళ్తానంటే 100 కోట్లు ఇచ్చే సినిమా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఆయన తోటి నటులందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో సినిమాలు తీస్తుంటే ఆయన మాత్రం అన్నీ వదిలేసుకుని లగ్జరీ లైఫ్ని, లగ్జరీగా ఉండేటువంటి బ్రతుకుని వదిలేసి ప్రజల కోసం వచ్చి వాళ్ళ కోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఆ పిల్లలకి నెల 5,000 రూపాయల చొప్పున తను తీసుకునేటువంటి జీతాన్ని వద్దు అనుకున్నారు. యాక్చువల్గా తీసుకోకూడదు అని టెక్నికల్గా అది ఇబ్బందిగా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిన తర్వాత సరే నేను తీసుకుంటాను అంటే ప్రజలు ఇచ్చినటువంటి పదవిని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఆ ప్రజలకే తిరిగి ప్రజలు ఇచ్చేటువంటి జీతాన్ని తిరిగి నేను ఆ ప్రజలకే ఖర్చు పెట్టాలి అని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆలోచన హ్యాట్స్ ఆఫ్ అన్నారు. నిజంగా అలాంటి ఆలోచనలు ఈరోజు ఆయన చెప్పటం, ఇంకా చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి శుభ్రంగా భోజనం అయ్యి 2 బస్సుల్లో ఇక్కడ తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి వాళ్ళతో వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కలలు అన్నీ తెలుసుకుని చెప్పటం. అంతేకాకుండా ఆ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. అవి వాళ్ళ పిల్లలకి ఖర్చు పెడుతున్నారా లేదో తెలుసుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్లకు ఇచ్చినటువంటిది. ఆయన కూడా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి కార్యక్రమాల్లో కృష్ణతేజ గారు కూడా, ఐఎస్ కృష్ణతేజ గారు కూడా చెప్తున్నారు, ఇలాంటి వాటిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఆయన కలెక్టర్గా జిల్లా యంత్రాంగం తరపున మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఇది ప్రజల కష్టాలు, ఎంతోమంది ఇలా పడుతున్నారు. ఇవి చాలామందికి ఇన్స్పిరేషన్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిలుస్తున్నారు. ఆయన ప్రతిదానికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. హీరోగా చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఒక సామాజిక స్పృహతో ఉన్నటువంటి డైలాగు, మాటలు, పాటల రూపంలో ఆయన ఎన్నో సందర్భాల్లో చాలా సినిమాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మొదటి సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తిగా, సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన రోల్ మోడలే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి విషయాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క రాష్ట్రం చేయలేనటువంటి దాన్ని కూడా ఇన్ని సంవత్సరాల్లో వేయలేనటువంటి రోడ్లను, కరెంటును వాళ్ళకి ఇచ్చి అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చినటువంటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మరి గతంలో వాళ్ళు కూడా చేసేయచ్చు కదా అంటే ఎవరు చేయలేకపోయారు కదా.
ఆ ఆలోచన రావటం వేరు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత దాంట్లో అంత పారదర్శకతగా తీసుకువెళ్ళి వాళ్ళకు రోడ్లు వేసే వరకు, అది కూడా వచ్చినటువంటి 10 నెలల్లోనే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో, డెఫినెట్‌గా నిజంగా ఆయన్ని అభినందించకుండా ఉండలేం. అలాంటి వాళ్ళని చేసినటువంటి కార్యక్రమాలను ఇన్స్పైరింగ్‌గా తీసుకొని, మిగతా రాష్ట్రాల్లో, మిగతా జిల్లాల్లో, మిగతా నియోజకవర్గాల్లో చాలామంది నాయకులు ఒక్క 10 మందిని అలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తే బావుంటదని నాకనిపిచ్చింది. అందుకే ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు బయటికి చెబితేనే ఆయన ఇన్స్పైరింగ్‌గా తీసుకొని ఒక్కరు కదిలినా సరే ఎంతోమంది జీవితాలు నిలబడతాయి. ఎన్నో కలలు నిజమవుతాయి. ఇది చెయ్యాలనే, ఇది చూడాలనే కోరుకున్నాం.